టీమిండియా టెస్ట్ జట్టుకి కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన శుభ్మాన్ గిల్ అదరగొట్టేశాడు. ఆటగాడిగాను, కెప్టెన్ గాను 100% పాస్ అయ్యాడు. దీంతో 25 ఏళ్ల శుభ్మాన్ గిల్ ని అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ చేయాలని టీమిండియా సెలెక్టర్లు అయితే ఇప్పుడు భావిస్తున్నారట. వన్డేల నుంచి రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత గిల్ సారథిగా మారడం లాంఛనమే. ఇక ఈ 34 ఏళ్ల సూర్యకుమార్ యాదవ్ ఎన్నేళ్ల పాటు టీ20 జట్టుకు సారథిగా ఉంటాడనేది ఇంకా తేలాల్సి అయితే ఉంది. అయితే ఆసియా కప్ 2025కు ముందు టీమిండియా సెలెక్టర్లు చాలా విషయాలపై కసరత్తులు అయితే జరుపుతున్నారు. జట్టులో ఎవరెవరికి చోటు కల్పించాలి, వైస్ కెప్టెన్ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి, ఏ ఫార్మాట్ కి ఎవరిని కెప్టెన్ గా చేయాలి అనే విషయాలపై బీసీసీఐ తెగ అయితే ఆలోచిస్తుంది. టీ20 జట్టుకు ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉంటున్నాడని అందరికీ తెలిసిందే. అయితే రోహిత్ శర్మ గుడ్ బై చెప్పడంతో టెస్టులకు శుభ్మాన్ గిల్ ని సారథిగా ఎన్నుకున్నారు. వన్డేల్లో రోహిత్ శర్మ కెప్టెన్సీ అయితే ఉన్నాడు. అయితే ఇలా టీమిండియాకి ఒక్కో ఫార్మాట్ కి ఒక్కొక్క కెప్టెన్ ఉండడం చాలా అరుదుగా మాట్లాడుకోవచ్చు. అయితే ఫార్మాట్ కి ఒక కెప్టెన్ నియమించడం అనేది ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి సేనా కంట్రీస్ లో కొన్నేళ్ల నుండి ఈ ఆచారం అయితే ఫాలో అవుతున్నాయి. ఇందులో మెరుగైన ఫలితాలు రాబడుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. కానీ భారత్ మాత్రం దీన్ని ప్రయోగించడం లేదు. ఇటీవల పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుతం 3 కెప్టెన్లు ఉన్నారు. కానీ త్వరలోనే ఈ విధానానికైతే చెక్ పెట్టేలా టీమిండియా మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. 3 ఫార్మాట్లకి ఒకే కెప్టెన్ ఉండాలని సెలెక్టర్లు భావిస్తున్నారని కూడా తెలుస్తుంది దీన్ని బట్టి. అయితే ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ద్వారా గిల్ కెప్టెన్ గా తనదైన ముద్ర అయితే వేశాడు అని చెప్పుకోవచ్చు. అతడి వయసు కేవలం 25 ఏళ్లే. దీంతో భవిష్యత్తులో అన్ని ఫార్మాట్లలో అతన్ని కెప్టెన్ గా చేసినా ఇబ్బంది ఉండదు అనేది సెలెక్టర్లు భావిస్తున్నారట. అయితే 38 ఏళ్ల రోహిత్ శర్మ కెరియర్ చరామకంలో ఉన్నాడు అనటంలో సందేహం లేదు. అతడు అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాక గిల్ వన్డే సారథిగా వచ్చే ఛాన్సెస్ మాక్సిమం కనబడుతున్నాయి. మరోవైపు ఆసియా కప్ 2025లో భారత్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో బరిలోకి దిగనుంది. కానీ సూర్యకుమార్ యాదవ్ వయసు ప్రజెంట్ 34 ఏళ్లు. దీంతో టీ20 ఫార్మాట్ లో యువ కెప్టెన్ ఉంటేనే బాగుంటుందనే వాదన కూడా వినిపిస్తుంది. ఇప్పటికెప్పుడు సూర్యాని మార్చకపోయినా భవిష్యత్తులో మాత్రం మార్పులు జరగచ్చు. అదే జరిగితే గిల్ 3 ఫార్మాట్లకు కెప్టెన్ గా మారినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఇక టెస్టు, వన్డే జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన శుభ్మాన్ గిల్ భారత్ కు చివరిగా ఆడిన టీ20 జట్టులో సభ్యుడిగా కూడా లేడు. కానీ ఐపీఎల్ లో గుజరాత్ టైటన్స్ కెప్టెన్ గా గిల్ రాణిస్తున్నాడు. దీంతో శుభ్మాన్ గిల్ ను 3 ఫార్మాట్లకు కెప్టెన్ చేయాలని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే టీమిండియాకు 3 ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ని, అది కూడా శుభ్మాన్ గిల్ ని చేయటం గురించి మీరేమనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.